గ్యాసు 3 ఆడబిడ్డలకు ఇస్తానన్నటువంటి 2500. ఈ గ్యాస్ కానీ తర్వాత ఉచిత బస్సు కానీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నాయి. వాళ్ళు ఈ రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు పేదరికానికి దిగువన ఉన్నాయి అనంటే 90 లక్షల మంది అర్హులైనటువంటి మహిళలు ఉన్నట్టు ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది. ఈ 90 లక్షల మంది మా మహిళా ఆడబిడ్డలకు వీళ్ళ 15 మాసాల పాలనా కాలంలో 37,500 రూపాయలు బాకీ పడ్డారు ఒక్కొక్క ఆడబిడ్డకు. మరి 37,500 రూపాయల స్కీమ్ అమలుగాక 3,000 ఇచ్చినటువంటి 2 అమలు చేసి మేము మహాలక్ష్మి అమలు చేసినామని అంటా ఉన్నారు. ఇది ద్రోహం, ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. అంటే బయట మాట్లాడినటువంటి మాట కంటే రెట్టింపుతోని ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిళ్ళు అనంటే శాసన మండలి హుందాతనాన్ని, చట్టసభల విశ్వసనీయతను ప్రహసనంగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. వీళ్ళు పదే చెప్పేటువంటి మాట గత ప్రభుత్వం అప్పులు చేసింది. ఈ అప్పుల విషయంలో కూడా వివరంగా మా గౌరవ సభ్యురాలు కవిత గారు వివరణిస్తారు. మేము చేసినటువంటి అప్పులు 2 రకాలు. ఒకటి సంపద సృష్టించేటువంటి అప్పులు, 2 నిరర్ధక అప్పులు. కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలినాళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్క కేసీఆర్ గారికే మాత్రం సాధ్యమైంది ఆ సమస్యల్ని పరిష్కరించడం, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడం. బహుశా ఈ దేశంలో అటువంటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా కూడా చేతులు ఎత్తేస్తారు. కానీ ఆయనకు నిబద్ధత, చిత్తశుద్ధి, సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన, నా ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలన్నటువంటి ఆ కసి ఉన్నది కాబట్టి అమలు చేయగలిగిండు. అందుకనే చేసిన అప్పుల నుండి బ్రహ్మాండంగా సంపద సృష్టించిండు. ఆ సృష్టించబడ్డ సంపద పేదలకు పంచిండు. వీళ్ళు ఏమన్నారు? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిళ్ళు, మొదటి బడ్జెట్లో చెప్పిళ్ళు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు అన్నటువంటి మాటల్ని మళ్ళీ ఒకసారి నేను రీట్రేట్ చేస్తా ఉన్నా. వాళ్ళన్న మాట ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తెలుసు, అప్పులు తెలుసు, మాకు సుదీర్ఘమైనటువంటి పాలన అనుభవం ఉన్నది, ఈ దేశాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా మళ్ళీ మేము చెప్తున్నాం, ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామనేటువంటి మాట మాట్లాడి ఇవాళ సంపద సృష్టించేటువంటి కనీస సోయి లేక ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి చేయని అప్పులను కూడా చేసినట్టుగా చిత్రీకరించి ప్రభుత్వాలు నడిపేటువంటి క్రమంలో కొన్ని వర్గాలకు కొన్ని బకాయిలు పెండింగ్ బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్ను కూడా నిన్న ఇవాళ మళ్ళీ కొత్త కోణం ఎత్తుకున్నారు. 7 లక్షలు కాదు 8 లక్షలు, 8 లక్షలు పాత అప్పుల బిల్లుల పేమెంట్ కూడా అప్పులుగా చూపించేటువంటి నిర్వాకానికి ఒడిగడుతున్నారు అని అంటే ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి నైతికత లేక, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి ఆ సంపద సృష్టించేటువంటి మార్గాలను వెతికి పుచ్చుకోక అన్ని రకాల వైఫల్యాలను ఎదురుదాడి ద్వారా ఎదుటి వాళ్ళ మీద వేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే మనం అందరం కూడా చూసినాం. అంటే మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు హామీలు ఇచ్చిన వాటికి అనుగుణమైనటువంటి కేటాయింపులు లేవు, కేటాయించిన ఖర్చులు లేవు. ఇది కొన్ని విభాగాలకు, కొన్ని రంగాలకు సంబంధించినటువంటి విషయం. ఇక రైతు రుణమాఫీ విషయానికి వస్తే మిగిలింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు? మొదలు 40,000 కోట్ల రూపాయలు రైతు రుణానికి మేము కడుపు కట్టుకొని, మనసుంటే మార్గం ఉంటుంది. ఏమి డైలాగ్ లేదు, మనసుంటే మార్గం ఉంటుంది, కడుపు కట్టుకుంటాం, అద్భుతాలు సాకారం చేసి చూపిస్తాం అనేటువంటి మాటలు మాట్లాడింది. మరి అదే ప్రభుత్వం చెప్పిన మాట 40,000 కోట్లని, చివరికి కేటాయించింది 30,000 కోట్లు, ఖర్చు చేసింది వాళ్ళు 20 కోట్లు అంటున్నారు. ప్రజాక్షేత్రంలో 14-15,000 కోట్ల అనేటువంటి మాట తేలుతా ఉంది. అంటే 30,000 కోట్లు కేటాయించింది 20,000 కోట్లకే పరిమితం చేసిందంటే 10,000 కోట్ల రూపాయల మోసం చేసిండు రైతాంగానికి. ఈ రకంగా అడుగడుగున వంచనతో శాసన మండలి సమావేశాలు సాగినటువంటి సందర్భంగా చాలా 10 రోజులు మాత్రమే ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం అంటే మేము ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేసినటువంటి పార్టీ. డెఫినెట్గా అవకాశం వస్తే సభల ద్వారా కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. సభల ద్వారా పాలన చేసి న్యాయం చేసినటువంటి చరిత్ర కూడా మా పార్టీకి, మా నాయకుడికి ఉన్నది. మరి ఇవాళ ఈ 10 రోజుల మండలి సమావేశాల్లో మా బాధ్యతగా ప్రధాన ప్రతిపక్షంగా
రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఉండేటువంటి పార్టీగా మేము మా పాత్రను నిర్వర్తించినాం. ఈ రేపటి నుండి ప్రజాక్షేత్రంలో ఇక్కడ వారాలు గంటలు కానీ మాకు ప్రతి క్షణం కూడా ప్రజాక్షేత్రాన్ని ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం సద్వినియోగం చేస్తాం. ఈ సందర్భంగా చిన్న అంటే మా గౌరవ సభ్యులు కొందరు 3.5 సంవత్సరాలు మేమంతా కలిసి పనిచేసినాం. ప్రజల పక్షాన నాయకుడి ఆదేశాల మేరకు చేయాల్సినటువంటి బాధ్యతను చాలా పవిత్రమైనటువంటి ధర్మకార్యంగా దైవకార్యంగా మా ప్రయత్నాన్ని కొనసాగించడం. అయితే ఎవరికైనా కూడా చట్టసభల్లో ఎవరికైనా కూడా ఆ డ్యూ పీరియడ్ ఉంటుంది కాబట్టి డ్యూ పీరియడ్ అయిన తర్వాత ఆ పదవికి నుంచి వారు ఆ పదవి కాలం పీరియడ్ అయిపోతుంది కాబట్టి కొందరు మా గౌరవ సహచర సభ్యుల పీరియడ్ ముగిసింది. ఈ రోజుతోనూ రేపటితోనూ ముగియబోతా ఉన్నది. వారు కూడా చాలా అద్భుతమైనటువంటి సేవను సహకారాన్ని పార్టీకి ప్రజలకు అందించడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిల్ మండలి సమావేశాలకు ప్రజలందరూ కూడా మరి ఈసారి గమనించి గుర్తించి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రజల పక్షాన బలంగా వాయిస్ వినిపించారని చెప్పి మా వెన్ను తట్టడం జరిగింది. అనేక సామాజిక మాధ్యమాల ద్వారా మా అందరికీ కూడా ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మండలిలో లేవనెత్తినటువంటి అంశాలు ప్రభావశీలంగా ఉన్నాయని చెప్పినందుకు మరి మా అందరం కూడా గౌరవనీయులు మసూనాచారి గారి నాయకత్వంలో మండలిలో ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడాలి, ఎవరు దేని మీద ప్రభుత్వాన్ని మరి ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నం చేయాలి, ఏ అంశం మీద ఎవరు ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి అనుభవం ఏ రంగంలో ఎక్కువ ఉంది అన్నటువంటి విషయాలని అన్నీ కూడా సమాలోచన చేసుకోవడం, అట్లానే దానికి అనుగుణంగా సబ్జెక్ట్స్ను క్వశ్చన్స్ను డివైడ్ చేసుకొని ఎన్ని టూల్స్ అయితే ఉంటాయో మండలిలో జనరల్గా హౌస్లో చాలా రకాలుగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నించేటటువంటి అన్ని రకాల టూల్స్ని వాడుకొని మేమందరం కూడా ప్రభుత్వం నుండి ఆన్సర్ రాబట్టేటటువంటి ప్రయత్నం చేసినాం. స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి, పిటిషన్స్ ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి, షార్ట్ డిస్కషన్ ఉంటాయి, బిల్లులు వచ్చినప్పుడు డిస్కషన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈసారి బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరం కూడా చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి మండలి ప్రారంభమయ్యే ముందు ప్రతిరోజు ఉదయం కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా మొదటి రోజు పసుపు పంటలు మరి వాటికి మద్దతు ధరకు సంబంధించిన అంశం, రెండవ రోజు మిర్చి రైతులకు సంబంధించి వారు పడుతున్నటువంటి కష్టాల గురించి, మూడవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది, దాని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినటువంటి అంశం, అట్లానే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మీరు ఇవ్వనటువంటి అంశం, అట్లానే ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇంకొక రోజు, తులం బంగారం మహిళలకు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి అంశాన్ని ఇంకొక రోజు, రైతు రుణమాఫీ మీద ఇంకొక రోజు, రైతు భరోసా మీద ఇంకొక రోజు, ఇట్లా ప్రతిరోజు కూడా ఒక అంశాన్ని తీసుకొని ఒక వినూత్న రీతిలో ప్రదర్శన చేసి ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి తద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈసారి మండలిలో గవర్నర్ ప్రసంగం నుంచి మొదలు పెడితే ఆ రోజు నుంచి కూడా మండలిలో మేము ప్రొటెస్ట్ చేసినాం ప్రభుత్వం మీద. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి వచ్చినప్పుడు అంతకుముందు వారు మా నాయకుడు కేసీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ప్రొటెస్ట్ చేయడంతో ఈ సభ ప్రారంభిస్తే చివరి రోజు కూడా మరి ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి జవాబు మేము రాబట్టగలిగినాం. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరూ చేసినటువంటి పోరాటం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఇన్ని రోజులు ఫీ రీఎంబర్స్మెంట్ మీరు 8,000 కోట్లు ఇవ్వాలంటే జవాబు చెప్పనటువంటి ప్రభుత్వం మొన్న మండలిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 12 నెలలలో పాత అప్పులను నెలకింత అని తీరుస్తామని చెప్పి కొత్తగా ఇవ్వాల్సిన ఫీ రీఎంబర్స్మెంట్లు ఆన్ ద స్పాట్ ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తామని చెప్పి మండలి సాక్షిగా వారు మాట ఇవ్వడం జరిగింది. మరి మండలిలో జవాబు రాబట్టగలిగినటువంటి మేమందరం వారు ఇచ్చినటువంటి మాట పూర్తి చేసేంత వరకు కూడా వారిని ఎండగడుతూనే ఉంటాం, ప్రజాక్షేత్రంలో వారిని వెంటాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే ఈ సెషన్స్
ప్రత్యేకించి మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటటువంటి సెషన్స్. ఎందుకోసం చెప్తా ఉన్నామంటే బీసీలకు సంబంధించి 42% విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా రిజర్వేషన్లు తెచ్చేటటువంటి బిల్లు ప్రవేశపెట్టుకోవడం చరిత్రలో నిలిచిపోతుంది. అట్లానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ రెండిట్లో కూడా ఈ రెండు బిల్లులు సాకారమై అసెంబ్లీకి రావడం వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ నిరంతర పోరాటం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సెషన్ మరొక అంశానికి కూడా చరిత్రలో నిలిచిపోతుంది. కాకపోతే అది కొంత బ్లాక్ డేగా నిలిచిపోతుంది. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరుషమైనటువంటి పదజాలం ఇంతకుముందు ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడనటువంటి అసభ్యకరమైనటువంటి భాషను ఈ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం కూడా చరిత్రలో తప్పకుండా నిలిచిపోతుంది. మరి అక్కడ స్పీకర్ గారు వాటిని రికార్డ్స్లోంచి తొలగించుంటే నేను చెప్పలేను, కానీ లేకపోతే మాత్రం చరిత్రలో ఒక నల్ల మరకగా ప్రజాస్వామ్యంలో నిలిచిపోతుందన్న విషయం చెప్పక తప్పని పరిస్థితి. ఇక ఇక్కడ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్లోనూ అసెంబ్లీలోనూ ఎంత ప్రశ్నించినా ప్రభుత్వం జవాబు చెప్పకుండా పారిపోయినటువంటి అంశం ఏంటంటే అప్పులకు సంబంధించినటువంటి అంశం. మాటి మాటికి కేసీఆర్ గారి మీద మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసిరని ఒకరోజు, 6 లక్షల కోట్లు అప్పు చేసిరని ఒకరోజు, 8 లక్షల కోట్లు అప్పు చేసిరని ఇంకొక రోజు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా రోజుకొకటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నంబర్ యాడ్ చేసుకొని మా మీద దాడి చేసింది. అది ఎన్నికల ముందుకు జరిగినటువంటి దాడి, ఎన్నికల తర్వాత కూడా అదే దాడిని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి చాలా ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ వారిని ప్రశ్నిస్తున్నటువంటి వైఖరితోని వారు బాగా ఫ్రస్ట్రేషన్కి లోనై ఇంకా కూడా తప్పులు చెప్తా ఉన్నారు అప్పుల విషయంలో అన్న విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నేను మీ అందరికి కూడా పార్లమెంటులో 2 రోజుల క్రితం మన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబును చూపిస్తూ ఉన్నాను. ఈ జవాబులో చాలా స్పష్టంగా ఇది 24 మార్చి 2025, ఇవాళ 28వ తారీఖు, 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా 4,42,298 అని చాలా స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది. 4,42,298 కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ అప్పు జిఎస్డిపి పర్సంటేజ్లో చూస్తే కేవలం 26%. అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబర్ డబుల్ చేసి 8 లక్షల కోట్ల అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. సభలోనన్నా ఇప్పటికన్నా నిజం చెప్పండి. మీరు అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చినారు, వచ్చిన తర్వాత మీరు చెయ్యలేని హామీలు ఉంటే ప్రజల క్షమాపణ చెప్పి ఇదిగో మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాయని ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా మేమే బుల్డోజ్ చేస్తాం అని చెప్పి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఒకటి అప్పుల విషయం అయితే, మరి ఇంకొక విషయం కాళేశ్వరంలో ఉన్న బ్యారాజ్ల గురించి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కూలిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నాం. ఇన్ని రోజులు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి అంటేనేమో అవి వాడడం కరెక్ట్ కాదని చెప్పినారు. మరి నిన్ననేమో 2 బ్యారేజీలు బాగానే ఉన్నాయి, వాడవచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు అని వాళ్ళే చెప్పినారు. అంటే నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం అన్నది మీ వైఫల్యం కాదా అన్న విషయం ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తమ పోరాట పటిమతోని ఇలాగే ప్రజా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతుంది, మనకు ప్రజలకు రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా సాధిస్తామని మరొక మారు తెలియజేస్తూ ఉన్నాం. మరి మా సభ్యులు ఎమ్మెల్సీలు అక్క సత్యవతక్క గారు బీఆర్ఎస్ పార్టీలో మరి వారు మంత్రిగా పనిచేసినారు, ఇవాళ ఎమ్మెల్సీగా 2 టర్ములు పనిచేసి 1 టర్ము పనిచేసి మరి ఇప్పుడు రిటైర్ అవుతా ఉన్నారు. తప్పకుండా రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. ఒక వ్యవస్థలో ఒక రకంగా పనిచేస్తే ఇంకొక దారిలో మళ్ళా వచ్చి ప్రజాసేవలో అందరూ కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో వారు యాక్టివ్గా అత్యంత కీలకమైన రోల్లో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకొక ఎమ్మెల్సీ గారు సేర్ సుభాష్ రెడ్డి గారు వారు కూడా ఈ రేపటితోని వారి టర్మ్ అయిపోతుంది 29వ తారీఖు, కానీ వారు కూడా కేసీఆర్ గారికి సన్నిహితులు, ప్రజాక్షేత్రంలో చాలా కీలకంగా
వారు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి గౌరవ పెద్దలు మహమూద్ అలీ గారు కేసీఆర్ గారికి కుటుంబ సభ్యులు లాంటి వారు 2001 నుంచి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ రాష్ట్రానికి తొలి మైనారిటీ డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. వారి హోమ్ మినిస్టర్గా, రెవెన్యూ మినిస్టర్గా అనేకమైనటువంటి సేవలు చేసినారు. వారు కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ ముస్లిమ్స్ సమస్యలను అదేవిధంగా ప్రజా సమస్యలను తప్పకుండా ముందుకు తీసుకొని వెళ్తారు. ఈ రిటైర్మెంట్ అనేటటువంటిది మా ఎమ్మెల్సీలందరికీ విరామం మాత్రమే, విశ్రాంతి కాదు. కాబట్టి ఇంకా ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక చోట పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు, మరి రజతోత్సవం జరుపుకోబోతా ఉంది త్వరలోనే. 25 వసంతాల పండుగని వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఎల్కతుర్తి క్రాస్ రోడ్స్లో చాలా పెద్ద ఎత్తున లక్షలాది మందితోని ఏప్రిల్ 27వ తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. అది ఎట్లా ఉంటుంది అని అంటే, చరిత్రలో అరే తెలంగాణలో మరొక కుంభమేళా జరిగిందని ప్రజలందరూ కూడా చెప్పుకునే అంత పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మా కార్యకర్తల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం, ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం, జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అంటే 10 లక్షల వాటర్ బాటిళ్ళు, దాదాపు ఒక 15 లక్షల మజ్జిగ బాటిళ్ళే తెస్తా ఉన్నామంటే మరి ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయో ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా సంబరంగా, సంతోషంగా 25 వసంతాల ఈ బీఆర్ఎస్ పండగకు హాజరు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ అంటే 25 సంవత్సరాల తెలంగాణ చరిత్ర. మనం ప్రపంచంలోనే అద్భుతంగా పోరాడినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్తో తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడైనా కూడా సరిపోల్చి చూసుకుంటాం. మనం ఆ ఉద్యమంలో పాల్గొన్నాం, విజయ తీరాలకు చేరుకున్నాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం, వచ్చినటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా నిలబెట్టుకున్నాం. సో ఇవి చిన్న విజయాలు కాదు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి విజయాలు. ఈ విజయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దానికోసం వరంగల్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో అందరం కూడా పెద్ద పెట్టున పాల్గొనాలని ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికి కూడా పిలుపునిస్తూ మరి ఏ క్షేత్రంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, అది మండల్ అయినా, అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా, ఎక్కడున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన తమ పోరాటం ఇట్లానే కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మరొక మారు తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు పరిపాలనలో అన్న నిజాలు చెప్పి మరి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మసూనాచారి గారికి, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరు మనోళ్ళు అక్క సత్యవత. జై తెలంగాణ, జై కేసీఆర్. మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారం. అలాగే ఈ మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడిన గౌరవ పెద్దలు మా పార్టీ ఎల్ఓపి గారు అన్న మసూనాచారి గారు, ఇప్పుడే అనేక విషయాలు మాట్లాడిన గౌరవ పెద్దలు అక్క కవితక్క గారు, మహా సహచర సభ్యులు అన్న రమణ గారు, అన్న మధు గారు, నవీన్ కుమార్ రెడ్డి గారు, అమ్మ వాణిదేవి గారు, రవీంద్రరావు గారు, అలాగే దేశపతి శ్రీనివాస్ గారు, వెంకట్రామరెడ్డి గారు, అలాగే మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అక్కడట్టు 6 సంవత్సరాల కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, దీవెనలతో మరి పెద్దల సభకు వచ్చిన నేను 6 ఏళ్ళు పూర్తి చేసుకొని మరి రేపు పదవి విరమణ చేసుకోబోతున్న సందర్భంగా ముందు 6 నెలలు ఎమ్మెల్సీగా, తర్వాత 4.5 ఏళ్ళు మంత్రిగా, ఇప్పుడు 15 నెలలు మళ్ళీ ఎమ్మెల్సీగా అనేక విషయాలను సభ దృష్టికి, ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం, కానీ ఒక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సమస్యలు నా దృష్టికి వస్తే వాటిని పరిష్కరించే దిశగా మరి గౌరవ మా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో గొప్పగా పనిచేసిన అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆ క్రమంలో మీడియా సోదరులు మరి నాకు అండగా నిలిచి అనేక విషయాల్ని మీడియా ద్వారా రాష్ట్రానికి, దేశానికి తెలియజెప్పే విధంగా సహకరించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అక్కడట్టు ఈ సమావేశాలు, ఈ సభ మేము పదవి విరమణ చేస్తున్న క్రమంలో వచ్చిన సభ, ప్రధానమైన అంశాలు అనేక రోజులుగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు, మా బీసీ బిడ్డలు ఎదురు చూస్తున్న 42% రిజర్వేషన్
తీర్మానం చేసుకోవటం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇవన్నీ మేము సాధించాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు రాష్ట్రంలోనే తొలి మహిళా మంత్రిగా మరి నాకు అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే 10% ఉన్న గిరిజనుల సమస్యలు, ఈ రాష్ట్రంలో 50 కంటే ఎక్కువ శాతంగా ఉన్న మహిళలు మరి పిల్లల సమస్యలు పరిష్కరించే గొప్ప అవకాశం ఇచ్చిండ్రు నాకు. అంటే దైవం కంటే ఎక్కువ ఒక చిన్న కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు చేయుతనిస్తూ నేను అడగని, నేను ఆశించని బీఆర్ఎస్ పార్టీలో నా కష్టానికి మరి మించి మరి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. దానికి నేను అందరి సహకారంతో రామన్న, కవితక్క, హరీష్ అన్న, అలాగే గౌరవ పెద్దలందరి సహకారంతో మరి నేను వచ్చిన అవకాశాన్ని ఒక నిబద్ధతతో, ఒక చిత్తశుద్ధితో, ఒక బాధ్యతగా నిర్వహించిన అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే గిరిజనులకు సంబంధించి కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణ యుగంలాగా ఉండేది మహిళలకు సంబంధించి. ఎందుకంటే మీకు తెలుసు, ఒకప్పుడు 200 ఉన్న పెన్షన్ ఒక అవ్వకు, ఒక పెద్ద మనిషికి, ఒక ఒంటరి మహిళకు, ఒక మరి వితంతువుకు 2000 పెరగడం, లేకపోతే ఒక ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి లాంటి పథకం రావడం, ఈ రాష్ట్రంలో ఉండే గర్భిణీలకు కొన్ని రాష్ట్రాలతో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణలో కడుపు నిండా అన్నం పెట్టాలనే ఆలోచన రావడం, ఇలా మరి అనేక కార్యక్రమాలకు మహిళలకు చేయూతనిచ్చే విధంగా, ఊతమిచ్చే విధంగా, వాళ్లను మరి గౌరవించుకునే విధంగా కార్యక్రమాలకు అప్పుడే శ్రీకారం చుట్టడం. మరి గిరిజనులకు సంబంధించి తండాలు, గ్రామ పంచాయతీలు కావచ్చు, 10% రిజర్వేషన్ కావచ్చు, ఓడు పట్టాల పంపిణీ కావచ్చు, అనేక గురుకులాలు కట్టడం కావచ్చు. నిజంగా నా అనుభవాలు చెప్తే, నిన్న సభలో నేను మాట్లాడిన తర్వాత పెద్దలు చాలామంది మీరు ఇంత గొప్పగా చెప్పారు. ఒక తెలిసి తెలియని 18 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చిన నేను మరి ఈరోజు 55 ఏళ్లకు సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా అనేక నా కుటుంబ నేపథ్యానికి, నా పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడో ఆగిపోవాల్సిన ప్రయాణం కేసీఆర్ గారు చేయూతనిస్తే ఇవాళ రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఒక పేజీ నాకంటూ ఉండే విధంగా నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు అవకాశం వచ్చినప్పుడేమో మాకు ఏదైనా గిరిజన సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి కేటాయిస్తే దాన్ని డబుల్గా ఖర్చు పెట్టేవాళ్ళం. ఇక్కడ అన్న మంత్రిగా పనిచేశారు, వారు స్పీకర్గా పనిచేశారు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ తీసుకొచ్చి అందులో కేటాయించిన నిధులు ఏదైనా కారణంతో కొంత ఖర్చు కాకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ దురదృష్టం ఏంటి అంటే దళితులకు, గిరిజనులకు, మహిళలకు ఎక్కువ మాయ మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో పెట్టిన బడ్జెట్లో కనీసం 30% కూడా ఈ దళిత గిరిజనుల కోసం, మహిళల కోసం ఖర్చు పెట్టిన దాంట్లో మరి ఉదాహరణకు చెప్తాను. గిరిజన సంక్షేమానికి 17,000 కోట్లు మరి పోయిన సంవత్సరం పెడితే బడ్జెట్లో పెట్టుకుంటే ఖర్చు చేసింది కేవలం 6,000 కోట్లు మాత్రమే. 11,000 పైచిలకు కోట్లను మిగిలించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా 17,000 పెట్టారు. అంటే వాళ్లకు చెప్పిన ఒక్క హామీ నెరవేరలేదు. 23-24 బడ్జెట్లో పెట్టిన మేమిచ్చిన మరి అనేక అనుమతులకు కూడా బిల్లులు ఇవ్వకుండా, అనుమతులు ఇవ్వకుండా ఆపేయడం నిజంగా చాలా దుర్మార్గం. నిన్న మేము అవకాశం వస్తే నిన్న క్లారిఫికేషన్లో కూడా అడిగాం. మీరు చాలా పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నారు. ఎప్పుడో ఉన్న గిరి వికాసాన్ని ఇందిరా జలప్రభ అని పెట్టారు. అంటే పేర్లు మార్చడంలో, నిజంగా పేర్లు మార్చడం మీద ఉన్న శ్రద్ధ పనిచేయడంలో వాళ్ళ లేకుండా పోవడం, తెలంగాణ స్థితిగతులు మార్చడం కాదు, నిజంగా వాళ్ళ బుద్ధులు మార్చుకొని ఇప్పటికైనా ఖర్చు పెట్టింది న్యాయంగా రావాల్సిన ఎవరైతే టార్గెటెడ్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి నిన్న కూడా అడిగాం. కాబట్టి ఏం మాట్లాడినా మరి గత ప్రభుత్వాన్ని నిందించడం, కేసీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప పరిపాలన మీద పట్టు లేదు. ఒక
టీం వర్క్ లేదు, ఒక సమన్వయం లేదు. ఒక మంత్రి ఏం మాట్లాడతాడో, ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాకుండా అయోమయంలో పడేసే పరిస్థితి నిజంగా ఈ రాష్ట్రానికి రావడం నిజంగా చాలా దారుణం. ఏ లక్ష్యంతోనైతే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ రోజు చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తీసుకొస్తే 10 ఏళ్ళు బ్రహ్మాండంగా అక్కన్నట్టు ఈ దేశంలో అగ్రగామిగా నిలబడ్డ ఈ రాష్ట్రం పురోగమన వైపు పయనిస్తుంది. మరి దీనికి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. దానికి మరి 27 తారీఖు ఏప్రిల్ 27 తారీఖు జరిగే బీఆర్ఎస్ పార్టీ సభ దానికి ఒక వేదిక కావాలి. దాని నుంచి ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తూ ఉన్నారు. మరి చిన్న పొరపాటు జరిగిపోయింది, ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఇంకేదైనా మధ్యలో అవకాశం ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ రేపటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు 27వ తారీఖు జరగబోయే సభ వాళ్ళకు ధైర్యాన్ని, నమ్మకాన్ని తిరిగి కల్పిస్తుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మేము మరి ఇక్కడ ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్నాం. పుట్టినప్పటి నుంచి తెలిసి తెలియని వయసులో రాజకీయాల్లోకి వచ్చినాం. ఆ రోజు నుంచి ప్రజలతో అనుబంధం ఉంది. కష్టపడి అనేక ఒడిదొడుగులు ఎదుర్కొని ఇక్కడికి వరకు వచ్చాం. తప్పకుండా మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఇవాళ ఎమ్మెల్సీగా, మాజీ మంత్రిగా ఇక్కడి నుంచి రిటైర్ అవుతున్నాను అంటే అనేక దశల్లో మరి నాకు అన్ని స్థాయిలో అండగా నిలబడ్డ మా ప్రజలు మరి తప్పకుండా నేను ఇక్కడికి రావడానికి కారకులు. నాకు ఆ రోజు చేయుతనిచ్చిన స్వర్గీయ ఎన్టీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నాకు చేయుతనిచ్చి మరి నిజంగా నేను ఆశించిన దానికంటే మరి ఎక్కువ నాకు ప్రోత్సహించి నా జాతికి చేసుకుని నాకు తెలంగాణ చరిత్రలో ఒక పేజీ ఉండే విధంగా అవకాశం కల్పించిన మాన్యులు మా నాయకులు కేసీఆర్ గారికి సదా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఆ ప్రజలతోనే నా జీవితం మరి కడవరకు వాళ్ళతో ఉండే విధంగా నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇన్ని రోజులు సహకరించిన మా సోదరులందరికీ మనస్ఫూర్తిగా నేను 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. మీడియా మిత్రులందరూ తర్వాత లంచ్కి జాయిన్ కావాలి. కైండ్ ఇన్విటేషన్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరు కూడా మా పార్టీ బీఆర్ఎస్ ఎల్ఓపి గౌరవనీయులు మధుసూదనాచారి గారికి, మాజీ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతి రాథోడ్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్లో తెలంగాణ గలాన్ని వినిపించిన మా ఎమ్మెల్సీ కవితమ్మ గారికి, మా సోదరులు తాత మధు గారికి, శేరి సుభాష్ రెడ్డి గారికి, నవీన్ రెడ్డి గారికి, శ్రీమతి వాణిదేవి గారికి, గౌరవనీయులు రవీంద్రరావు గారికి, వెంకట రమణారెడ్డి గారికి, దేశపల్లి శ్రీనివాస్ గారికి, కోటిరెడ్డి గారికి, ప్రధానంగా పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. బడ్జెట్ సమావేశాలకు ముందు మా నాయకుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి మా అందరినీ సమాయత్తపరిచి అసెంబ్లీలో, కౌన్సిల్లో, అదేవిధంగా ప్రధానంగా గవర్నర్ ప్రసంగంలో మన సభ్యుల యొక్క తీరుతెన్నుల గురించి దిశ, దశ, నిర్దేశం, మార్గదర్శనం చేయడం వల్ల ఊహించని రీతిలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అసెంబ్లీలో, కౌన్సిల్లో గెలవడం జరిగింది. 1 సంవత్సర కాలం కాంగ్రెస్ పాలనకు అవకాశం ఇచ్చి 2వ సంవత్సరంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి, ఈ అసమర్థ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడి చెప్పాలంటే దానికి అనుగుణంగా మేమందరం కూడా మాకున్న అనుభవాన్ని రంగరించి మా నేపథ్యాలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ అంకురార్పణయ్యే విధంగా ఇలా కౌన్సిల్లో చూసినట్టయితే షెడ్యూల్ క్యాస్టు, షెడ్యూల్ ట్రైబు, ముస్లిం మైనారిటీ, ఓబీసీ, ఓసీ మహిళలు ఉన్నటువంటి సంఖ్య బీఆర్ఎస్ ద్వారా స్పష్టంగా కనబడుతున్నది. అదే అసెంబ్లీలో చూసినట్టయితే ఇవాళ ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే లేనటువంటి పరిస్థితి. అంటే దూరదృష్టితోని పెద్దలు కేసీఆర్ గారు ఈ విధమైనటువంటి కూర్పు చేయడం వల్ల ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మేము ఏ ఓటర్ల ద్వారా అయితే ఎన్నికైనామో ఆ ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా ప్రతిబింబించే విధంగా మేమంతరం కూడా నిరంతరం కష్టపడి జరిగింది. దానికి అనుగుణంగానే
ప్రభుత్వం ముందుకొచ్చి కొన్ని సమస్యలను పరిష్కారం చేసింది. ఇచ్చినటువంటి హామీలలో మిగిలిపోయినటువంటి వాటిని కూడా ప్రభుత్వం ద్వారా చెప్పించడంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర వహించింది. పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలు తెలంగాణలో ఉంటే 8 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి, 8 స్థానాలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకు, అదేవిధంగా ఒక ఎంఐఎంకి ఇస్తే మొన్న బడ్జెట్లో 8+8 = 16 కావన్న 0 గుండొచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే ఒక్క పార్లమెంట్ సభ్యుడు కానీ అధికార కాంగ్రెస్ పార్టీ కానీ అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడేటువంటి పరిస్థితి. అదే పెద్దలు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి, కేంద్ర ప్రభుత్వ పనితీరు గురించి ఎప్పటికప్పుడు నిలదీయని చెప్పనంటే రాజ్యసభలో ఉండేటువంటి మా 4 సభ్యులు నిలదీయడం జరిగింది. దానికి అనుగుణంగా మా ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలను, ప్రధానంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహం పరిచినటువంటి దానికి గేట్లకు తాళేసినటువంటి ప్రభుత్వం, సంఖ్యలేసినటువంటి ప్రభుత్వం వెనువెంటనే తొలగించాలని చెప్పంటే టూరిజం శాఖ మంత్రులు మరి మాట ఇవ్వడం జరిగింది. వెనువెంటనే ఆ యొక్క తాళాలు తీసేసి అదొక టూరిజం హబ్గా తెలంగాణ ప్రాంత వాసులు, ప్రధానంగా దళిత బిడ్డలు, అంబేద్కర్ అభిమానులు, ఇతర సవాళ్ళు కూడా వచ్చేటువంటి దాన్ని మీరు ఏ విధంగా టూరిజం పాలసీ చేస్తున్నారో మరి అత్యంత టూరిజం పాలసీ పకడ్బందీగా లేకున్నా కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ విధంగా తయారైనటువంటి దానికి అనుగుణంగా అమరవీరులది దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించాలని చెప్పని ఈ విధంగా ప్రధానమైనటువంటి రైతాంగ సమస్యలు మాకు చెప్పినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 15 నెలలు గడుస్తున్నా కానీ విద్య, వైద్యము, వ్యవసాయము, విద్యుత్, మహిళలకు సంబంధించి, దళితులకు సంబంధించి, బీసీలకు సంబంధించినటువంటి ఏ పాలసీ కూడా తీసుకురావడం లేదు, పరిశ్రమల పాలసీ తీసుకురావడం లేదు. కనుక మీరు నిలదీయని చెప్పంటే ఈనాటి ప్రభుత్వం విద్యారంగం మీద పాలసీ తెచ్చింది. తెచ్చినందుకు అనుగుణంగా మా సభ్యుల యొక్క ఒత్తిడి మేరకు ప్రభుత్వం ముందుకు వచ్చి గతంలో ఉన్నటువంటి బకాయిలు చెల్లింపేస్తున్నటువంటి మాట గతంలో అనేక సందర్భాల్లో మాట చూసుకున్నాం. ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమైంది. కానీ చెప్పినటువంటి మాట ఆచరించాలని చెప్పని ఏవైతే మాకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం పరిష్కరింపేసేంత వరకు, అమలు చేసేంత వరకు ప్రజాక్షేత్రంలో మేము అందరం ఉంటామని దానికే మేము ఇవాళ 24 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ చరిత్ర ఉంది, తెలంగాణ సాధన చరిత్ర ఉంది. 2014లో ఆనాడు ప్రభుత్వం ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడక ముందే మీరు ప్రభుత్వ పరిపాలనలో ఫెయిల్ అవుతారు, మీరు విద్యుత్ రంగంలో ఫెయిల్ అవుతారు, మీ దగ్గర ఐటీ రంగం తరలిపోతుంది, నిర్మాణ రంగం కుదిలేదని చెప్పంటే వాటన్నిటిని కూడా పటాపంచ చేసినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి కేబినెట్, ఆడ అసెంబ్లీ స్పీకర్ గా పెద్దలు మధుసూదనాచారి గారు, అదేవిధంగా స్వామి గౌడ్ గారు దిశాదర్శనం చేసే విధంగా ప్రభుత్వం ఆనాడు ఉండడం వల్ల సభ్యుల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేసి చూపించినాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాత్రం ఇచ్చినటువంటి హామీలను తొంగలదొక్కి సోనియా గాంధీ గారు సోనా ఇస్తా అని చెప్పినా, రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు ఇస్తా అని చెప్పినటువంటి కానీ, అదేవిధంగా ప్రియాంక గారు ఇచ్చిన స్కూటీలే కానీ ఏవి కూడా అమలు చేయడం లేదు. ఆఖరికి కర్ణాటక సీఎం కామారెడ్డి చెప్పినటువంటి డిక్లరేషన్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. చారిత్రాత్మకమైనటువంటి బిల్లు తెచ్చినటువంటి బీసీ బిల్లు కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ వెనువెంటనే అమలు చేయించడంలో ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని అనేక సమస్యల పట్ల ఈ వేదిక ద్వారా మా సహచర సభ్యులందరూ కూడా ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి తీసుకుని జరిగింది. మీ అందరినీ కూడా కోరేటువంటిది పత్రికా యాజమాన్యమే గాని, ప్రసార మాధ్యమాలే గాని, యజమాన్యాలతో పాటు సహచర మిత్రులను కోరేది ప్రజాక్షేత్రంలో అటు శాసనసభ్యులతో పాటు వివిధ నేపథ్యం ఉన్నటువంటి వంద కూడా మేము ఎన్నికైనాం. మాకు మీరు సమయం కేటాయించండి, ప్రసార మాధ్యమాలు చూపెట్టండి, అదేవిధంగా పత్రికలలో పంపియని చెప్పని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మాకు మేముగా సోషల్ మీడియా పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తున్నది. కనుక పత్రికా యాజమాన్యం కానీ గతంలో ఏ విధంగా అయితే పూర్వము 78-80లో ఉన్నటువంటి వాతావరణం ఇవాళ మళ్లీ కనబడుతున్నది. శాసన పరిషత్తులో అనుభవం ఉన్న అందరూ కూడా మేము వచ్చినాము, వివిధ ప్రశ్నలు ప్రశ్నలు తెలియజేస్తున్నాము, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, వివిధ మార్గాలలో ప్రజల కోణంలో ముందుకెళ్తున్నాం. కనుక ఆ విధమైన సమయం కేటాయించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఈ రోజు మరి కార్యక్రమాలు చదివిస్తున్నటువంటి మా ఎల్ఓపి గారికి, మా కవితమ్మకు, సహచర మిత్రులు, ప్రధానంగా మా తాతమ్మది గారు కోటి వారికి
మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. సుభాష్ అవుట్ గోయింగ్ మా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెడుతున్నారు. నవీన్ రెడ్డి గారు నవీన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దా. సుభాష్ అన్న మీరు మాట్లాడారు. నవీన్ రెడ్డి గారు, తాతమ్మది గారు. అవుట్ గోయింగ్ మాట్లాడండి. ఈ రోజు 1 year అక్క నా ఈ రోజు 1 year. ఓకే, శుభాకాంక్షలు. ఈ సందర్భంగా లంచ్ 1 year సందర్భంగా పోయినాం. అందుకే అల్లరి ఎక్కువ చేస్తున్నారు. మంచిగా మాట్లాడు గట్టిగా. అసెంబ్లీకి ధీటుగా మేము ప్రోగ్రామ్ చేసినాం కార్యక్రమాలు. ముందుగా మంచి కూర్చో ప్రాపర్గా దగ్గర కనుక్కో. అది ఏం కాదు రే పెట్టండి. ఇది పెట్టి ఏం కాదు, ఇది పెట్టు. ఇటు మధ్యలో పెట్టు. ఇలా పెట్టు. రైట్ ఓకే. పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఎల్ఓపి మధుసూనాచారి గారు, మాజీ మంత్రులు సత్యవతి అక్క గారు, రామనాన్న, మా ఆడపడుచు కవితమ్మ గారు, అలాగే నా తోటి శాసన మండలి సభ్యులందరూ కూడా నిన్నటి వరకు జరిగిన శాసన మండలి గురించి మాట్లాడారు. ముందు నేను రిటైర్ అవుతున్నాను కాబట్టి ముందుగా 2001లో నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 2000 ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాలతోటి పార్టీలో పనిచేశాను. పదవి ఉన్నా లేకున్నా ఎన్నో రకాల ఉద్యమాలలో ముందు పాల్గొన్నాం. తెలంగాణ వచ్చే వరకు కూడా కేసీఆర్ గారు వెన్నంటి ఉన్నాం. అలాగే నాకు ఈ ఎమ్మెల్సీ పదవి కేసీఆర్ గారు ఇచ్చిన ఒక భిక్ష. నాకు కేసీఆర్ గారు ఈ పదవి ఇచ్చిన తర్వాతనే నేను ఇంకా చాలామందికి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవడం జరిగింది. ఈ పదవి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి నా పాదాభివందనం. ఒకటి, ఇవాళ పదవి రిటైర్మెంట్ అంటే ఓన్లీ ఎమ్మెల్సీ పదవికే. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా రిటైర్మెంట్ అనేది ఉండదు. ప్రజలతోటి ఎవరైతే సత్సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళకి ఎల్లకాలం రాజకీయ జీవితం సాగుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా రేపటి నుంచి కూడా కేసీఆర్ గారు ఇచ్చిన సూచనల ప్రకారంగా ఏ పని చేయమంటే ఆ పని చేసుకుంటూ కేసీఆర్ గారి అడుగుజాడల్లోనే నా జీవితాంతం కూడా ఉంటానని చెప్తూ, ఈ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ విడిపోయి అక్కడ శాసనసభలు ఇక్కడ శాసనసభలు చూసినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ శాసనసభలు నడిచిన, మండలి శాసనసభలు 2 నడిచిన వ్యవహారం చూసి చాలామంది పత్రికా వేదికలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, తెలంగాణ అసెంబ్లీలు ఎంత ఉందాగా నడుస్తున్నాయి, ఎంత గొప్పగా నడుస్తున్నాయి, ఎంత ఫ్రూట్ఫుల్గా నడుస్తున్నాయి అని అక్కడి ఆంధ్ర శాసనసభ శాసన మండలి వ్యవహారాలు చూసిన వాళ్ళు చెప్పిన అంశాలున్నాయి. కానీ ఈ 14 నెలల్లో ఈ శాసన మండలి శాసనసభలో ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తే ఏంటంటే ఈ శాసన వ్యవస్థల మీదనే నమ్మకం కోల్పోయేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాలే. ఇంత పెద్ద దేవాలయం లాంటి ఈ ప్రజాస్వామ్యానికి దేవాలయాలటువంటి ఈ లెజిస్లేచర్లలో పూర్తి అబద్ధాలతోటి, పూర్తి అబద్ధాలైన ముచ్చటనే ఇక్కడ కూడా బయట చెప్తున్నారు. బయట అంటే రాజకీయ వేదికల్లో ఏది చెప్పినా సాగుతుంది, కానీ ఇటువంటి దేవాలయాల్లో కూడా పూర్తిగా అబద్ధాలు. అలాగే గవర్నర్ గారి స్పీచ్లో కూడా ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ క్యాబినెట్లో పాస్ చేసిన స్పీచ్ కూడా ఉందో పూర్తిగా అబద్ధం. ఎగ్జాంపుల్గా మీకు తెలుసు, రుణమాఫీ పూర్తిగా అయిపోయిందనడం, రైతు బంధు బాగా ఇస్తున్నామనడం, మహిళలందరినీ కూడా కోటీశ్వరం చేస్తున్నాం, 2500 రూపాయలు కూడా అందరికీ చెందుతున్నాయి అన్నటువంటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి ఈ రేవంత్ సర్కార్ను మా శాసన మండలిలో కూడా మా అందరూ కూడా మా ఎల్ఓపి నాయకత్వంలో, కవితమ్మ మార్గదర్శనంలో మేమందరం కూడా ఇక్కడ కేసీఆర్ గారి సూచనల మీదకి ధీటైన జవాబు ఇచ్చినామని నేను భావిస్తున్నాను. అలాగే ముందు కూడా ఖచ్చితంగా మా సభ్యులందరూ కూడా ఇదే ధీటైన పౌరుషాన్ని చూపిస్తారు. అలాగే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే అబద్ధాలు ఆడుతుందో, ఏదైతే ప్రజలను మోసం చేస్తుందో ఖచ్చితంగా పార్టీ పరంగా కానీ ఈ లెజిస్లేచర్స్గా కానీ ఖచ్చితంగా ఎండగడతాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా
మీరు దయచేసి ఆలోచించండి. వాళ్ళు ఏదో రకరకాల వాగ్దానాలతో ఏదైతే తీసుకొచ్చిర్రో కేసీఆర్ గారి ఈ ఏదైతే ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి పోవు, ఇంతకన్నా ₹2 ఎక్కువ వస్తాయని కొంచెం ఆశపడి వీళ్ళు చెప్పిన హామీల విషయంలో వాళ్ళు నమ్మి ఓటేయడం, కేవలం 1% ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్ళ మీద భ్రమలు, ఎప్పుడైనా ఒక పార్టీ ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో భ్రమలు తొలగిపోతాయి. కానీ వీళ్ళ కర్మ ఏందో ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచే ఒక దిగజారుకుంటూ వస్తుంది. ఇలా 15 నెలలు అయింది. ఎక్కడ కూడా ఒక్క మాట కూడా నిజం చెప్తలేరు. అన్నీ చేసేసాం, ప్రజలందరే బాగున్నారు, మీ రాజకీయ పార్టీలోనే బాగలేరు అంటున్నారు. మీ పత్రికా విలేకరులందరూ కూడా ఉన్నారు, మీ అందరికీ తెలుసు గ్రౌండ్లో ఏమైతుందో కూడా మీకు తెలుసు. అది ఇంకా ఈ మధ్య సోషల్ మీడియాలో మీ ఇంతకుముందు రమణాన్న చెప్పినట్టు కొన్ని యాజమాన్యాల్లో కొన్ని రకరకాల మీరు కొన్ని న్యూస్లు తక్కువ వేస్తున్నారు. సరే, ఎందుకు వేస్తున్నారనే కన్నా సోషల్ మీడియాలో నిజాలు వేసినవి కనీసం మీ పత్రికా విలేకరులు అఫిలియేటెడ్ కానప్పటికీ ఎవరు న్యూస్ను రిపోర్ట్ చేసినా వాళ్ళు న్యూస్ రిపోర్టర్లనే నేను అంటాను. సరే, వాళ్ళకి సర్టిఫికేట్ ఉందా లేదా అనేది పక్కకు పెట్టి, కానీ ఒకవేళ అది వాస్తవాలైతే మీరు కూడా మెయిన్ స్ట్రీమ్గా మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు 4th ఎస్టేట్ ఈ ప్రజాస్వామ్యంలో మీరు కూడా మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యానికి హాని జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఈ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చెప్పేటిది కానీ ఇంకా ఏ పార్టీ అయినా ఒకవేళ అబద్ధాలు చెప్తే దాన్ని కూడా ఎండగట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి ఈ విషయంలో మీరు కూడా మాకు మద్దతు ఇచ్చి ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, ప్రజలకు ఏది చెడ్డు జరుగుతుందో అది ఖచ్చితంగా తెలపాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి వీరాభిమానులు. పార్టీ ఏమి సూచించినా ఏమి పని చెప్పినా ఏది అయినా చేయనికి మేము ప్రాణాలొడ్డి పనిచేయనికి కూడా రెడీగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నవీన్ మదన్న. ఎందుకు స్పీచ్